హలో అండి, అందరికీ నమస్కారం. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను, మా సునీత ఈరోజు చాలా సంతోషంగా షాపింగ్‌కి అయితే వెళ్తున్నాం. షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు మీకు వీడియో ఎందుకు పెట్టామో కూడా చెప్తాను నేను. నేను ప్రెజెంట్ చెన్నై షాపింగ్ మాల్‌కి అట్లా వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే అక్కడ శారీస్ అవి తీసుకుందాం అని అనుకుంటున్నాము. ఎందుకు శారీస్ ఇప్పుడు సడెన్‌గా అంటే పూజా కార్యక్రమం కోసమా, వాటి కోసమా అంటే ఫస్ట్ అనన్య వాళ్ళకి హాఫ్ శారీస్ కుట్టించాలనుకుంటున్నానండి. బేసిక్‌గా నేను ఎప్పుడైనా సరే హాఫ్ శారీస్ అయితే యోధా వరకైతే కొన్ని ప్రమోషన్‌లు వచ్చేవి. కొన్నేమో శారీస్ తీసుకొనే కుట్టించేవాళ్ళం. ఫస్ట్ నుంచండి. జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి కూడా మేము చీరలు తీసుకొని ఆ చీరలు కుట్టించామనమాట. హాఫ్ శారీస్ కుట్టించేవాడిని. మరి అలాంటి అలవాటు మరి మీ అందరికి ఉందో లేదో తెలియదు కానీ, నాకైతే పట్టు చీరలైనా సరే, పట్టు లంగాలైనా సరే, పట్టు లంగాలనుకోండి అవి ఫుల్‌గా లంగాలు కొనాలి. అది చాలా ప్రైస్ ఎక్కువ రేట్ అనిపిస్తది. అదే చీర కొంటే కొంచెం తక్కువలో అయిపోద్ది అని చెప్పేసి అలా క్లాత్ తీసుకొని చీరలు మేము కుట్టించేవాడిని. కృష్ణానగర్‌లో ఉన్నప్పుడు కూడా అక్కడ శ్రీను గారు అని ఉండేవారు. ఆయనతో కుట్టించేవాడిని. ఇప్పుడు ఖమ్మంలో యోధాకేమో ఖమ్మంలో ఒక ఆవిడ కుట్టారు. అండ్ అలాగే ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో కూడా ఇప్పుడు హాఫ్ సారీస్‌కి అయితే కుట్టించాలనుకుంటున్నాము. ఆయనకి మంచివి తీసుకోవాలనుకుంటున్నాము. అవి తక్కువలో అనమాట. తక్కువలో తీసుకుంటాను. మంచి క్లాత్ తీసుకొని కుట్టించేద్దామని అనుకుంటున్నాము. అలాగే సొంతగా కూడా ఒక 2, 3 శారీస్ తీసుకోవాలనుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో చెప్తాను. 2 సంవత్సరాలు అయిందంటండి మేము షాపింగ్‌కెళ్ళి. 2 ఇయర్స్ అయిందంట ఇద్దరం కలిసి వెళ్ళి షాపింగ్‌కి. సో, తనైతే అంటా ఉందనమాట 2 ఇయర్స్ అయింది మనిద్దరం షాపింగ్‌కి వెళ్ళి అని. దేనికైనా టైం రావాలండి. కొన్ని మనం అనుకుంటాం కానీ మధ్యలోనే ఆగిపోతాయి. సో, నేను ఎన్నో సార్లు అనుకున్న ఫంక్షన్స్ అవన్నీ కూడా కొన్ని టైము అంటే చేయకూడదని అడ్డంకులతో కొన్ని ఆగిపోవడం జరిగినాయనమాట. కానీ ఇప్పుడు దేవుడనేవాడు ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు నిర్ణయిస్తాడో అప్పుడు అన్ని కార్యక్రమాలు జరుగుతాయని అనిపిస్తది నాకైతే. సో, ఇప్పుడైతే మేము షాపింగ్‌కి అయితే వెళ్తున్నాము. నేను ఎప్పుడైతే తక్కువ బడ్జెట్‌లోనే తీసుకుంటానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ 1500 దాకా అవుతాయి కాబట్టి తక్కువ బడ్జెట్‌లోనే తీసుకొని కుట్టించుకోవడం జరుగుతది. యోధాకైతే అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌కి ప్రమోషన్స్ వచ్చేవి. ఆ ప్రమోషన్స్‌కి వచ్చినా గానీ నేనైతే యోధా వాళ్ళు డ్రెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులైతే తీసుకునేవాడిని కాదండి. వద్దని కూడా వాళ్ళు డ్రెస్ ఇస్తున్నారుగా నాన్న మంచి డ్రెస్ అయితే తీసుకొని పెట్టేద్దాంలే అని అట్లా అనుకుంటా కానీ డబ్బులైతే తీసుకునే వాళ్ళం కాదనమాట. సో, ఇప్పుడైతే ఏదన్నా మా ఇంట్లో అకేషన్ అనుకోండి, నాకే దాదాపుగా మరి మా డబ్బులతోనే మేమే కొని కుట్టిస్తా అండి. అదొక తృప్తి నాకు. నాకు సెంటిమెంట్‌గా అట్లా తృప్తి అనమాట. వేరే వాళ్ళది వద్దులే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటదనమాట. ప్రెజెంట్ అయితే అననికి మంచి కలర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాము. సో, ఇప్పుడైతే బయలుదేరబోతున్నాము. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. మరి ఇలా చేస్తే మరి కరెక్టా కాదా? మీరు కూడా నాకు సలహా ఇవ్వండి. ఏంటంటే ఇప్పుడు నా వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు. అయితే ఈ వైడీ టీవీలో ఇదివరకు కూడా చెప్పా. ఒక ఆప్షన్ అయితే ఉందండి. అదేంటంటే మెంబర్‌షిప్ అనమాట. ఇప్పుడు నా వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు నెలకి 159 ఎంతో ఉంది. అంత పే చేస్తే వాళ్ళ వరకు చూడొచ్చు. మిగతా వాళ్ళు చూడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ వరకే చూసుకోవచ్చనమాట. అలా పెట్టేస్తే అయిపోతుంది. అలా పెడితే కొంతమంది జాయిన్ అవుతే తర్వాత ఆ గ్రూప్ వాళ్ళని మనం ఎప్పుడైనా వెళ్లి కలవచ్చు. ఆ గ్రూప్ వాళ్ళతో మీటింగ్‌లు పెట్టుకోవచ్చు. అందరిని కాకుండా అని ఒక్కొక్కసారి నాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు అనిపిస్తది. కానీ ఒక్కొక్కసారేమో మరి ప్రతి నెల 159 రూపాయలంటే అందరూ కడతారా? మళ్ళీ అది కూడా బాగుంటదో అనిపిస్తూ ఉంటది. అంటే మెంబర్‌షిప్ అనమాట. ఒక వీడియో పెట్టామనుకోండి, అది మేము చూడాలనుకుంటే ఖచ్చితంగా మెంబర్‌షిప్ అయ్యి ఉండాలనమాట. సో, ఈ దాంట్లో 2, 3 ఉంటాయి. అలా పెట్టాలా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది కొన్ని బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు. అరే! ఏది పెట్టినా, ఏది చేసినా, ఏం చేసినా దాంట్లో ఎంతో కొంత బ్యాడ్ వెతికి పెడుతున్నారే బ్యాడ్ కామెంట్స్ అనిపిస్తూ ఉంటదనమాట. అప్పుడు టక్కన నాకు ఇది అనిపిస్తది. అయ్యో! ఇది ఇలానా? అలానా? వద్దులే అసలు ఇవన్నీ ఎందుకు మనం వీడియోస్ మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకే చేద్దాంలే అని అనిపిస్తుంటది. కానీ అమ్మో! మళ్ళీ రెగ్యులర్‌గా ఉన్న సబ్‌స్క్రైబర్స్ అందరూ గూడా వాళ్ళు కొనుక్కోరు గదా! మళ్ళీ ఎట్లా అని అదొకటి అనిపిస్తూ ఉంటది. ఒక్కొక్కసారి నాకిలా అనిపిస్తూ ఉంటదండి. సో, దానికి మరి ఏం చేయమంటారు? 100 కామెంట్సు 100 కామెంట్సో, 200 కామెంట్సో వచ్చి అంత లెవెల్‌లో వచ్చి "అన్నయ్య సరే పెట్టన్నయ్య మా వరకే మేము తీసుకుంటాం" అని అంటే అప్పుడు పెట్టొచ్చేమో అనిపిస్తుంది గానీ, వ్యూస్ కూడా అంతంత మాత్రమే గదా! మళ్ళీ ఎందుకులే అని అనిపిస్తూ ఉంటది. సో, నాకట్లా అనిపిస్తూ ఉంటదనమాట. ఇప్పుడు మా సునీతకి ఇష్టమైన కలరు ఇక్కడ చెప్తున్నాం. వచ్చిన తర్వాత ఆ కలర్ కొంటదని చెప్దాం. ఏ కలర్ కొందాం అనుకుంటున్నావు? నవ్వుతావేంటి సునీత? నాకు వైలెట్ కలర్ లేదు. వైలెట్ కలర్ లేదా? వంకాయ కలర్. వంకాయ కలర్ ఒకటి, స్కై బ్లూ కలర్ ఒకటి. స్కై బ్లూ కలర్ శారీ నేను తెచ్చా ఒకప్పుడు. ఒకప్పుడు తెచ్చారు.
అది గుర్తుందా పూల పైన అల్లికుంటా వైట్ కలర్తో మిక్స్ అవును అయింది యోధాని ఎత్తుకొని ఫోటో దిగుంటది అది అది. ఉమ్. మావిని గట్టి కథలకు గాజులు సౌండ్ వస్తే మనకి డిస్టర్బ్ వస్తుంది అంటే ఇట్లనే కూర్చుంది. గాజులు వేసుకున్నప్పుడు గాజులు సౌండ్ వస్తుంది కదా, అక్కడ ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే ఇలానే కూర్చున్న. గాజులు చేతి నిండి వేసుకుని ఈరోజు శుక్రవారం మన అమ్మవారి గాజులని. ఓకే ఏంటి నువ్వు వంకాయ కలరు స్కై స్కై బ్లూ కలర్ రెండేనా? ఉండే 2 శారీస్ తీసుకుంటా ఉంటుంది. అప్పుడు- సో అన్నకి ఏ కలర్? అప్పుడప్పుడు కట్టుకోవడానికి కాటన్ శారీస్ మెత్తగా లైట్ వెయిట్ గా ఉండేవి 300 ఉంటే తీసుకుంటా. 300 అంట ప్యూర్ కాటన్ అంట. 400 500 300 కాదు 400 500. ఆల్రెడీ అన్ని సారీస్ కట్టేసా అక్కడ బీరువాలో, ఇక్కడ ఇవి అన్ని కట్టేసి, ఇది కూడా కట్టింది కూడా మొత్తం కట్టేసి, ఇక లేవు కొత్త శారీస్. కట్టరా ఏంటి? కడతాము కానీ వీడియోలు ఇవే కనపడతాయి, కట్టిన చీరలే కనపడతాయి ఎప్పుడు చూసినా వీడియో ఓపెన్ చేయాలన్నా. అందుకే సరే. సో అన్నకేమో అన్నన్ కూడా 2-3 కలర్స్ చెప్పింది కదా. రెడ్ చెప్పింది, చాలా మంది నా శారీస్ వైలెట్ కలర్ చెప్పింది. థ్యాంక్ యూ అండి. ఈ 2 కలర్ చెప్పింది, వైలెట్ కలర్ అంటే రెడ్. ఈ రెండిట్లో చూడండి డాడీ అనేది. నేను అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తానని దాన్ని బట్టి చెప్తా అన్న. యోధ నీకే కలర్ కావాలి? ఈ కలర్ కూడా బాగుంటుంది. ఇదేమంట బ్లూవా? బ్లూ కలర్ ఓనీ బ్లూ ఉండాలా లేకపోతే లెహంగా బ్లూ ఉండాలా? అలా కాదు, ఇప్పుడు ఇది స్కై బ్లూ కలర్ వేసుకుని ఇది బ్లూ వేసుకోవచ్చు, ఇది ఎల్లో వేసుకుని బ్లూ వేసుకోవచ్చు, చాలా ఉంటాయి. ఈ కలర్ బాగుంది కదా. ఇదేం కలర్ అంటారు? మెరూన్. మెరూన్ ఆల్రెడీ నీకు ఉంది కదా చాలా. ఇది ఏ కలర్ అంటారు? నేను వేసుకున్న నెయిల్ పాలిష్ బచ్చల పండు కలర్ అంట. ఇది బాగుంటుంది కదా నీకు, బచ్చల పండు కలర్. అసలు మనం అనుకున్నాం కానీ అనుకునే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది. నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నాను. అక్కడే నేను అప్పుడు ఎల్లమ్మ జాతకం దానికి వెళ్ళినప్పుడు శారీస్ అక్కడే తీసుకున్నా. ఓన్లీ ట్రెడిషనల్ శారీస్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఓన్లీ ట్రెడిషనల్వి. సో అదనమాట మెంబర్షిప్. దాని గురించి కూడా మీరు ఏదైనా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మా వంట వీడియోలు చూడాలనుకుంటే వైటీ వెజ్ ఫుడ్ ఛానల్లో చూడండి. సో ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే, నేను హాఫ్ శారీస్ ఎప్పుడైనా సరే చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి యోధ హాఫ్ శారీస్. ఎందుకంటే నిన్న కూడా నా షూటింగ్ చేసేటప్పుడు తన పేరు రజని, తను అడిగింది అన్నయ్య ఎలా తీసుకుంటారు, ఎలా కుట్టిస్తారు ఏంటి అంటే, ఈ డౌట్ చాలామందికి ఉండే ఉంటుంది కాబట్టి ఎలా కుట్టిస్తున్నామో చెప్తామండి. శారీస్ తీసుకొని ఆ శారీస్తోనే నేను హాఫ్ శారీస్ అవన్నీ కూడా యోధ వాళ్ళకి కుట్టించడం జరుగుతుందన్నమాట. లంగా జాకెట్లు కూడా హేచికిత అని ఒక మూవీ ఉంది, ఆ మూవీ రాబోతుంది యోధాది. ఆ మూవీలో కూడా లంగా జాకెట్లు మేము అలానే కుట్టించాం. లంగా చీరలు తీసుకొని ఆర్ఎస్ బస్కి వెళ్ళి చీరలు తీసుకొని కుట్టించాం అనమాట. అండ్ ఇంకా అదే దాదాపుగా తను చేసిన హాఫ్ శారీస్ అన్నీ, లంగా అన్నీ కూడా దాదాపుగా మేము అలా తీసుకొని కుట్టించింది అనమాట అండి. ఓకేనా? సో ఇదన్నమాట అండి. ప్రజెంట్ అయితే మీకు దానికి ఖర్చు ఎంత అవుతుంది? దాదాపుగా 1500 వరకు, 1500 దాకా కుట్టుకూలు అవుద్దండి అంతే. హాఫ్ శారీస్ 1500 అవుద్ది, చున్నీతో కలిపి 1500 అవుద్ది. ఇవి ఒక 600 700 అనుకోండి, 2000 వరకు మనకి ఒక హాఫ్ శారీ అయితే పడుతుంది. హాఫ్ శారీ అయితే ఒక 2000 వరకు అయితే పడుతుంది. ఇంకొంచెం రిచ్గా, ఇప్పుడు అన్నానికి కొంచెం రిచ్గా తీసుకోవాలి అట్లా ఇట్లా అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట మనం తీసుకునే శారీని బట్టి. కానీ నేను ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మీకు నచ్చింది తీసుకోవడం కాదండి, పిల్లలు వేసుకునే విధంగా ఉన్నాయా లేవా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ బరువు ఉన్నా, ఇంత కుచ్చుకునేలాగా ఉన్నా, చుట్టానికి బాగుందిలే ఒక 5 నిమిషాలకి వేసుకుంటే ఏమవుతుంది ఫంక్షన్కే కదా అని కొందరు అనుకుంటారు. కానీ చాలా ఇబ్బంది పడతారు. బీరువాలో ఇంత మలిచి 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 ఇంత ఎత్తున పెట్టాలి. ఖమ్మం బీరువాలో ఇంతవరకు అసలు ఒక్కసారి ఏదైనా అదనమాట. సరేనా అండి? సో ఇప్పుడైతే మెత్తగా బాగుండాలి. శారీస్ అయినా లంగా ఓనీలైనా అట్లా ఇష్టపడతారు పిల్లలు. అదనమాట అండి. ప్రజెంట్ అయితే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము షాపింగ్కి వెళ్తున్నాము. చూద్దాం ఎలాంటివి తీసుకుని వస్తామో ఏంటో అనేది. దేనికైనా టైం రావాలండి, టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. షాపింగ్ కానివ్వండి ఏదైనా. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.